చేస్తా ఉన్నారు, అది వేరే విషయం. బట్ ఆ గుర్తింపునైతే ఇచ్చి ఆ ఇన్పుట్ అయితే తీసుకోవడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది వీళ్ళ ఇష్టం. కానీ బట్ బీయింగ్ ఏ అపోజిషన్ పార్టీ, అసెంబ్లీలో ఉండి గొంతు విప్పితే ప్రజలకి కొంత విషయం వెళ్తుంది. అది విప్పనిస్తారా విప్పనివరా అనే ఒక సందిగ్ధంలో దీంట్లో వాళ్ళు కనపడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు గొంతు వినిపించడం అనేది ఒక సరైన పద్ధతి. సరే, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పార్టీ, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ఇష్టం, దాన్ని మనం చెప్పగలిగేది ఏముంది. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ మాకు ఇది 26 సీట్లే వచ్చినాయి, ఏది 94లో. ఆ రోజు మాకు కూడా అపోజిషన్ స్టేటస్ లేదు. బట్ మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాయ్కాట్ చేయలేదు, వెళ్ళాము, ఎదుర్కొన్నాం. అట్లాగే మొన్న ఇప్పుడు పార్లమెంట్లో మీకు చెప్పినప్పుడు 44 సీట్స్ వచ్చినాయి, 52 సీట్స్ వచ్చినాయి. బట్ స్టిల్ పార్లమెంట్లోకి వెళ్ళాం, కూర్చున్నాం, మాట్లాడాం. సో ఎందుకు బీజేపీకి 2 ఎంపీలు ఉన్నప్పుడు కూడా, వాజ్పేయి గారు వీళ్ళకి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చారు కదా అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. అంటే దీనికి ఇంకొక రీజన్ కూడా ఏమంటే, 2 ఎంపీలు ఉన్నా 44 ఉన్నా కొంత మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది అప్పట్లో. అప్పటికి అది పోను చూసినప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు ఎట్లా తయారైంటే తమిళనాడు రాజకీయాల్లో తయారైనాయి. అసెంబ్లీలోనే ఘోరంగా తిట్టుకొని కొట్టుకొని చేసే పరిస్థితి. కరుణానిధి గారు కూడా ఆ రోజు ఒక్కళ్ళే గెలిచినప్పుడు ఆయన కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జరిగింది. సో రెప్లికా ఆఫ్ తమిళనాడు ఇక్కడ ఆంధ్రాలో జరుగుతున్నప్పుడు ఇది ప్రజలకు నష్టం కలిగించే అంశం. సో ఎండ్ ఆఫ్ ద డే అపోజిషన్ అనే దాన్ని రానివ్వాలి, మాట్లాడనివ్వాలి, వాళ్ళు చెప్పేది వినాలి, దాన్ని మనం ఏ రకంగా సాల్వ్ చేస్తాము అనే ఆలోచన, ఆ దూరదృష్టి రూలింగ్ పార్టీకి ఉండాలి. వెళ్ళి ఎంతో కొంత వాళ్ళు ఏం చేసినా మనం ప్రజల యొక్క కన్సర్న్ చెప్పాలి అనేది వీళ్ళకి ఉండాలి. అది ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. కానీ వచ్చి గొంతు విప్పితే వాళ్ళకి లాభం జరుగుద్దేమో, స్పీకర్ రెడీగా, మేము గొంతు విప్పడానికి వీళ్ళు లేకుండా స్పీకర్ రెడీగా రమ్మని చూసుకుందాం కాస్త అంటే బయట వింటున్న డైలాగులు చూస్తున్నప్పుడు సో అది డెఫినెట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. కంక్లూడ్ చేస్తూ ఈ జమిలీ ఎలక్షన్ సంబంధించి నిన్న కమిటీ కూడా సమావేశమయ్యి దానికి సంబంధించిన ఒక నివేదికను కూడా ఇచ్చారు. ప్రధానికి సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్రపతికి సంబంధించి కావచ్చు. ఎందుకు ఈ అంశాన్ని మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఒక మాట మాట్లాడు, 28 ఫిబ్రవరిలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి వాళ్ళ క్యాడర్కి కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జమిలీ ఎన్నికలు వస్తాయనేది కుండబద్దలు కొట్టినట్టు కూడా అర్థమవుతుంది చాలా మందికి. సో అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. జమిలీ ఎన్నికల విషయం భారతీయ జనతా పార్టీ ఆ మిడిల్ క్లాస్ ఓటర్ ఏదైతే ఉన్నాడో వాళ్ళ ఓటుని గ్రాప్ చేసుకునే దానికి మాట్లాడుతూ ఉంది. రానున్న రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకం కాబోతా ఉన్నాయి. సో బీహార్ ప్రజలకు కూడా మళ్ళీ జమిలీ అనేది ఒకటి చెప్పి ఆ మిడిల్ క్లాస్ ఓట్ గ్రాప్ చేసుకోవాలి. 2027లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ఓడిపోతామనే భయంతో దాన్ని ఏమన్నా ఉత్తరప్రదేశ్ని 28 దాకా వాయిదా వేసుకొని మిడ్ ఆఫ్ 28 దాకా ఒక 6 నెలలు వాయిదా ఇచ్చి బహుశా 28 నవంబర్కి ఏమో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ వస్తాయి. సో మిడ్ ఆఫ్ 28 దాకానో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని వాయిదా వేసుకొని కలిపి ఎన్నికలకు వెళ్తే ఏమన్నా ఆ రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటామనే స్ట్రాటజీతో, అంటే పార్లమెంట్ని ఒక 6 నెలలు ముందుకు తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ని ఒక 6 నెలలు వాయిదా వేస్తే ఉత్తరప్రదేశ్ స్టేట్ నిలబెట్టుకోగలుగుతామనే ఆలోచనలో వెళ్తున్నారా అనేది. కానీ నాకు తెలిసిన సమాచారం అయితే చాలా మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలే దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇంత కష్టపడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చిన తర్వాత 1 ఇయర్ ముందో 2 ఇయర్స్ ముందో పవర్ కోల్పోయిన తర్వాత రేపు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బంది జరుగుతుంది అని వాళ్ళ ఎంపీలే చాలా మంది అబ్జెక్షన్ చెప్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లో 27 లోపే అయిపోద్దని విన్నాం. దాన్ని మెల్లగా 28కి నెట్టారు. సో 28 చివరి దాకా తీసుకెళ్ళగలితే ఇది అవుతాయి. సో దాన్ని ఆ రకంగా చేస్తారేమో అని అయితే నాకున్న ఇది. అదే కంపల్సరీ అయితే ఏదైతే టర్న్ అవుట్ అంటే 2029కి జరగాల్సింది కంపల్సరీ ముందైతే జరుగుద్దని మీరు బిలీవ్ చేస్తున్నారు. అంటే ఒకవేళ వాళ్ళు నమ్మటం కాదు, నాకు ఉత్తరప్రదేశ్ ఒక్కదాన్ని పెట్టుకొనే వాళ్ళకి అది తప్పనిసరి అయినప్పుడు, ఎందుకంటే అప్పట్లో డిమానిటైజేషన్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఆ రోజు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్. దేశం మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఒక్కదాని కోసం డిమానిటైజేషన్ చేశారు. సో ఆ స్టేట్ చాలా కీలకమైన స్టేట్, దాన్ని వదులుకోకూడదు. కాబట్టి దానికోసం ఏమైనా ఒక ప్రయోగం చేస్తారేమో అని తప్ప అదర్వైజ్ జరిగే ప్రసక్తి లేదు. ఓకే, సో మీరైతే అది జరుగుద్దని అనుకోవట్లేదు. చూద్దాం సార్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.